మద్యం సేవించి వాహనాలు నడపడం, సెల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అనేక మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని గజ్వేల్ సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల దృష్ట్యా అవగాహన ర్యాలీ నిర్వహించిన పోలీసులు ప్రజలకు భద్రతాపరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం, మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకపోవడం, డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వినియోగం మానుకోవడం అత్యంత అవసరమని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతోందని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనాలు నడిపి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మేము మరియు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఇప్పుడు పిట్చెడ్ ఎక్స్ప్రెస్లో ఈ ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలను మరియు వాళ్ళు ఇంటికి సురక్షితంగా వెళ్ళాలి. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల మృత్యువాత పడే అవకాశాలు ఉన్నవి. మరియు చిన్నపిల్లలకు, మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు అండ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. దీనిపైన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరికి కల్పించి ఇది ప్రతి ఒక్కరిలో మేల్కొనాలి. దీనివల్ల ఎక్కువ శాతం క్షణికావేశం అంటే మనం చూడని మొబైల్ మాట్లాడుతూ చూసి దృష్టి అంతా మొబైల్ పైన ఉంటుంది మాట్లాడడం పరంగా. ఆ చిన్న తప్పుదం వల్ల ఒక విలువైన కుటుంబంలో ఒక ముఖ్య పర్సన్ చనిపోతే వారికి బాధ అనేది ఎలా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఈ యాక్సిడెంట్లు కూడా ముఖ్యంగా డ్రైవింగ్ తాగి నడపడం వలన అనవసరంగా అమాయకులు బలి అవుతున్నారు. కాబట్టి అందరూ దీన్ని గమనించగలరు. ఎక్కువగా హెల్మెట్ ధరించండి మరియు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. మైనర్లకు డ్రైవింగ్ వెహికల్స్ ఇవ్వకూడదు. సిగ్నల్ చూసి వెళ్ళవలను. తగిన మార్నింగ్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఫాగ్ వచ్చి ఉంటుంది, దానికి నెమ్మదిగా చూసుకొని వెళ్ళవలను. అందరికీ నమస్కారం. ఈరోజు గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ మేము మరియు లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇద్దరం కలిసి జాతీయ భద్రతా మాసోత్సవాలు 2026లో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఈ పిట్చెడ్ ఎక్స్ రోడ్లో ఎవరైతే వాహనాలు నడుపుతారో వాహనదారులందరికీ కూడా హెల్మెట్ పెట్టుకుని వాహనాలు నడపాల్సిందిగా, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదని చెప్పేసి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని చెప్పేసి, ఈ డ్రైవింగ్ ఏ విధంగా చేయాలనేది డ్రైవింగ్ చట్టాలపైన అవగాహన కలిగిస్తూ, మరియు అదేవిధంగా తాగి వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి, అదేవిధంగా ప్రస్తుతము తాగి వాహనాలు నడిపితే 10,000 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా రెండోసారి తాగి వాహనాలు నడిపినట్లయితే 6 నెలల వరకు జైలు శిక్ష కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి మా తరఫున జాతీయ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ను పాటించి అందరూ కూడా తన గమ్యాన్ని సురక్షితంగా చేరాలని కోరుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జాతీయ భద్రతా మాసోత్సవాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.